శ్రీ సాయి సచ్చరిత్రము సాయిబాబా మహిమల జీవిత చరిత్ర 33వ అధ్యాయము. ఊది మహిమ. 1 తేలుకాటు, ప్లేగు జ్వరములు నయమగుట. 2 జామ్నేర్ చమత్కారము. 3 నారాయణరావు జబ్బు. 4 బాలబువ సుతార్. 5 అప్పా సాహెబు కులకర్ణి. 6 హరిభౌ కర్ణిక్. కథలు. గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించదము. మనమెప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారి కరుణాకటాక్షములు కొండంత పాపములను గూడ నశింపజేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందుగాని వచ్చే జన్మయందుగాని మనము తీర్చుకొనలేము. ఊది ప్రసాదము. బాబా ఎందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని ఎందరికి తెలిసిన విషయము. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో నెక్కువ భాగము దానము చేసి మిగతదానితో వంట చెక్కును కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఎప్పటికీ నటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టెడివారు. ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించను? ప్రపంచములో కనిపించు వస్తువులన్నీయు బూడిదవలే అశాశ్వతములు. పంచభూతములచే చెయ్యబడిన మన శరీరములన్నీయు సౌఖ్యములననుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద అగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు ఆశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు కొడుకుగాని తండ్రిగాని తల్లిగాని మనవాండ్రు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, యొంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా నిత్యానిత్యమునకు గల తారతమ్యము, అనిత్యమైన దానియం, దభిమాన రాహిత్యము గంటమూతవలే వినిపించుచుండెను. మొదటిది వివేకము, రెండవది వైరాగ్యము బోధించుచుండెను. ఈ రెండును కలిగియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడీ నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగా నిచ్చి కొంత నుదుటపై వ్రాసి తన వరదహస్తమును వారి శిరస్సులపై నుంచుచుండెను. బాబా సంతోషముతో నున్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండెరి. దాని పల్లవి: కళ్యాణ రామరారమ్మ, గోనెలతో ఊదీని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనము మొదలగునవి యొసగుచుండెను. ఇక ఊది గూర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతీరాంజాని అనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకునవలెని చెప్పెను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టాను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టెను. దాని బాధ భరింపరానంత యుండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును. నొప్పియున్న చోట ఊదీని రాయవలెను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెతకెను. కాని అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలచి
బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిబడిన అగ ఉరవత్తి బూడిద చిటికెడంత తీసి దానినే ఊదిగా భావించి నొప్పియున్న చోట రాసెను. అతడు ఊదీ రాసిన చెయ్యి తీసివేయగనే నొప్పి మానిపోయెను. ఇద్దరూ ఆశ్చర్యానందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండు బాబా భక్తుని కుమార్తె వేరొక గ్రామమున ప్లేగు జ్వరముతో బాధపడుచుండెను. తన వద్ద ఊదీ లేదనియు కనుక ఊదీ పంపుమనియు నానాసాహెబు చాందోర్కర్ గారికి అతడు కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబుకు ఠాణా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి సాయి నామజపము చేసి సహాయమునభ్యర్థించి నానాసాహెబు తన భార్య నుదుటిపై రాసెను. ఆ భక్తుడిదంతయు జూచెను. అతడు తన కుమార్తె ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్నవాని కూతురు జబ్బున నాసాహెబు తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతసించెను. జామ్నేర్ చమత్కారము. 1904-1905 సంవత్సరమున నానాసాహెబు చాందోర్కర్ జామ్నేర్లో మామలతుదారుగా నుండెను. ఇది ఖాందేషు జిల్లాలో షిరిడీకి 100 మైళ్ల దూరములో నున్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి. ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుండి ప్రసవవేదన పడుచుండెను. నానా సాహెబు ఔషధము లన్నీయు వాడెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకుని వారి సహాయము వేడెను. షిరిడీలో రామ్గిర్ బువ అను సన్యాసియుండెను. బాబా అతనిని బాపుగిర్ బువ అనువారు. అతని స్వగ్రామము ఖాందేశులో నుండెను. అతడచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబుకు ఊదిని హారతి పాటనిమ్మనెను. తన వద్ద 2 రూపాయలున్నవనియు అవి జలగాం వరకు రైలు టిక్కెట్టుకు సరిపోవుననియు కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు ధనము లేదని రామగిర్బువ చెప్పాను. అన్నియు సరిగా అమరునుగాన నీవు కలత జెందనవసరము లేదని బాబా పలికెను. శ్యామాను బిలచి మాధవ ఆడ్కర్ రచించిన హారతిని వ్రాయుమనెను. హారతి పాటను ఊదీని రామగిర్బువాకిచ్చి నానాసాహెబుకు అందజేయుమనెను. బాబా మాటలపై ఆధారపడి రామగిర్ బువ షిరిడీ విడచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరెను. అచ్చటికి చేరున్నప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే యుండెను. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే ఎవరో బాపుగిర్ బువా ఎవరు అని కేకవైచుచుండ్రి. బువా అచ్చటికి పోయి తానే అని చెప్పాను. నానాసాహెబు పంపించినారని చెప్పుచు ఆ బంట్రోతు ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయెను. దానికి 2 మంచి గుర్రములు కట్టియుండెను. ఇద్దరూ అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగముగా బోయెను. తెల్లవారు జామున టాంగా యొక్క సెలయేరు వద్దకు బువా చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పోయెను. బంట్రోతు రామగిర్ బువాను ఫలహారము చేయుమని ఫలహారపు దినుసులను బెట్టాను. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామగిర్ అతడు మహమ్మదీయుడని సంశయించి ఫలహారముల తినకుండెను. కాని ఆ బంట్రోతు తాను హిందువుడన్ననియు గర్వాల్ దేశపు క్షత్రియుడన్ననియు నానాసాహెబు ఆ ఫలహారముల బంపెనుగాన తినుటకెట్టి సంశయము వలదనెను. అప్పుడిద్దరూ కలిసి ఫలహారము చేసి బయలుదేరిరి. ఉషకాలమున జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామ్గిర్ బువ టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చాను. తిరిగి వచ్చుసరికి టాంగా గాని టాంగా తోలువాడుగాని బంట్రోతుగాని లేకుండ్రి. బాపుగిర్ బువ నోటి వెంట మాట రాకుండెను. దగ్గర్నున్న కచేరికి బోయి అడుగుగా నానాసాహెబు ఇంటివద్దనే యున్నట్లు తెలిసెను.
నానాసాహెబు గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్దనుంచి వచ్చినట్లు చెప్పాను. బాబా ఊది హారతి పాట నానాసాహెబు కందజేసెను. మైనతాయి చాలా దుస్థితిలో నుండెను. అందరామె గూర్చి మిగుల ఆందోళన పడుచుండెరి. నానాసాహెబు తన భార్యను బిలచి ఊదిని నీళ్లల్లో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయములో సహాయము బంపెననుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగినని వార్త వచ్చెను. గండము గడచినదని చెప్పిరి. నానాసాహెబు గారు టాంగా నౌకరును ఫలహారములను పంపినందుకు బాపుగిర్బువ ఆయనకు కృతజ్ఞత తెలుపగా నాతడు మిక్కిలి ఆశ్చర్యపడాను. షిరిడి నుండి ఎవ్వరూ వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక నత డేమియు పంపియుండలేదని చెప్పాను. బీవి దేవ్గా రేవషయమై బాపురావు చాందోర్కరును రామగిర్బువాను కలుసుకుని విచారించి సాయిలీల మాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి, బాపురావు చాందోర్కరు, రాంగీర్ బువ్వాల వాజ్ఞములమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమును ప్రకటించినారు. భక్తనారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనము చేయు భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవలెనుకొనెను. కాని పోలేకపోయెను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరములో నతడు జబ్బపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నములో నొక దృశ్యమును జూచెను. అందు బాబా ఆతనిని ఓదార్చి ఇట్లనెను: ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును. వారము రోజుల్లో నడువగలవు. స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వరములో కుదిరెను. ఇచట మనమాలోచించవలసిన విషయమిది. శరీరమున్నన్నాళ్ళు బాబా బ్రతికియుండిరా? శరీరము పోయినదిగాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియేయున్నారు. వారు జనన మరణముల కతీతులు. ఎవరైతే బాబా నొకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందుగాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే యుందురు. ఏ రూపములోనే భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. బాలబువ సుతార్. బొంబాయిలో నుండు యోగియగు బాలబువ సుతార్ 1917వ సంవత్సరమున మొదటిసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. వారెల్లప్పుడూ ధ్యానము భజన చేయుటచే వారిని నవయుగ తుకారాం అని పిలుచువారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా, నేనీతన్ని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనెను. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవడగుడచే బాలబువ ఈదెట్లు సంభవమనుకొనెను. కాని తీవ్రముగా నాలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికొచ్చెను. బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తానిటనుకొనెను: యోగులెంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, తన భక్తులందు వారికెంత ప్రేమ! నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పా సాహెబు కులకర్ణి. 1917వ సంవత్సరమున అప్పాసాహెబు కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠాణాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబు భేటే అతనికి బాబా ఫోటో నిచ్చియుండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యమర్పించుచు బాబాను చూడవలెనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మన పూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును. కులకర్ణి ఠాణాలో నుండగా భీవండి పర్యటనకు బోవలసి వచ్చెను. 1 వారము రోజుల లోపల తిరిగి వచ్చుటకవకాశము లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యమైన సంగతి జరిగెను. మధ్యాహ్నము 12 గంటలకు ఒక ఫకీరు అప్పాకులకర్ణి ఇంటికి వచ్చెను.
వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణిగారి భార్యాబిడ్డలు వారు షిరిడీ సాయిబాబాగారా అని అడిగిరి. వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చితిని. అట్లనుచు దక్షిణనడిగెను. ఆమె 1 రూపాయినిచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఆమెకు ఊదినిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా నుంచుకుని పూజించుమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు. భీవండిలో తన గుర్రము జబ్బుపడగా అప్పాసాహెబు తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే తిరిగి ఇల్లు చేరెను. ఫకీరుగారి రాకభార్య వల్ల వినెను. ఫకీరుగారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. 1 రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుటక్కిష్టపడకుండెను. తానే ఇంటివద్ద నున్నచో 10 రూపాయలకు తక్కువగాకుండా దక్షిణ ఇచ్చి యుందుననెను. వెంటనే ఫకీరును వెదకుటకై బయలుదేరెను. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చెయ్యకయే వారి కొరకు వెదకెను. అతని అన్వేషణ నిపులమయ్యెను. ఇంటికొచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయములో ఉత్తకడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహెబిచ్చట ఒక నీతిని నేర్చుకునెను. భోజనమైన తరువాత చిత్రేయను స్నేహితునితో వాహ్యాళికి బయలుదేరెను. కొంత దూరము పోగా నెవరో వారివైపు త్వరగా వచ్చుచున్నట్లు గాన్పించెను. వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చినవారే అని అనుకునెను. వెంటనే ఫకీరు చెయ్యి చాచి దక్షిణనడిగెను. అప్పాసాహెబు 1 రూపాయినిచ్చెను. వారు తిరిగి అడుగగా ఇంకా 2 రూపాయలిచ్చెను. అప్పటికి అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబు చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని ఫకీరుకిచ్చెను. వారింకను దక్షిణ కావలెననరి. అప్పాసాహెబు వారినింటికి రావలసినదని వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబు వారికి 3 రూపాయలిచ్చెను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికి సంతుష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ ఇమ్మనెను. అప్పాసాహెబు తన వద్ద 10 రూపాయల నోటు గలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలెను. అప్పాసాహెబు 10 రూపాయలిచ్చెదననెను గనక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరచిన పిమ్మట 9 రూపాయలనిచ్చివేశెను. సంఖ్య 9 చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయును. అప్పాసాహెబు ఊది పొట్లమునిప్పి చూచెను. అందులో పువ్వుల రెక్కలును అక్షతలు నుండెను. కొంతకాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెతులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబు ఊది ప్రభావము గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైనవాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు జీతము మాత్రమే దొరకుచుండెను. బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత 40 రూపాయలకెన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారమును లభించెను. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను. కావున బాబా ఊదిని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసికొని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. హరిభౌ కర్ణిక్. ఠాణా జిల్లా దహను గ్రామము నుండి హరిభౌ కర్ణిక్ అనునతడు 1917వ సంవత్సరమునగుర పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామాద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణనివ్వవల ఎనని తోచగా మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరెను. మార్గమధ్యమున నాసిక్లో కాలా రాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారా జూ అనుయోగి తన శిష్యులను విడచిలోపల నుండి బయటకు వచ్చి
హరిభౌ ముంజేతిని బట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను. కర్ణిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా నిచ్చి సాయిబాబా ఇవ్వధముగా తానివ్వ నిశ్చయించుకునిన రూపాయిని నరసింగ మహారాజు ద్వారా గ్రహించననుకొనెను. యోగీశ్వరులందరొకటే అనియు ఏకాత్మతాభావముతో కార్యములొనర్తురనియు నీ కథ తెలుపుచున్నది. 33వ అధ్యాయము సంపూర్ణము.